విశాఖ జిల్లా పెదుర్తి నియోజకవర్గంలోని పురుషోత్తపురం పట్టణ ఆరోగ్య కేంద్రంలోని నిర్వహించిన పల్స్ పోలియో 2026 కార్యక్రమంలోని ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు పాల్గొని చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. ప్రజల ఆరోగ్య భద్రతకు కూటమి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందని ఆయన తెలిపారు. పోలియో నిర్మూలనకు ప్రతి తల్లిదండ్రులు సహకరించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలోని పలువురు నాయకులు, వైద్య సిబ్బంది, కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 5 సంవత్సరాల్లో పిల్లలకి పల్స్ పోలియో కార్యక్రమం దిగ్విజయంగా జరుగుతూ ఉంది. హెల్త్ మినిస్టర్ కూడా విశాఖపట్నంలోనే పార్టిసిపేట్ చేశారు. ఇప్పుడు నేను వచ్చేప్పుడు కూడా ఆయన కార్యక్రమంలో చూసి వచ్చాను. గౌరవ ముఖ్యమంత్రి దగ్గర నుంచి, ఉప ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి రాష్ట్ర మంత్రులు కానీ, ఎంపీలు, ఎమ్మెల్యేలు, అధికారులు అందరూ కూడా పెద్ద ఎత్తున, ఎందుకంటే గతంలో ఈ పల్స్ పోలియో లేకపోవటం వల్ల పుట్టిన బిడ్డ వికలాంగుడు అవటము, తర్వాత అనేక రకాల వ్యాధిగ్రస్తులు అవటం ఉండేది. మనకి హెల్త్ మీద అవేర్నెస్ వచ్చినప్పటి నుంచి కూడా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎప్పుడు కూడా మనం ఇయర్లీ ఒకసారి ఈ పల్స్ పోలియో కార్యక్రమాన్ని చేసుకుంటా ఉన్నాం. లాస్ట్ ఇయర్ ఇక్కడే ఇదే సెంటర్లో 209 మందికి పిల్లలకి వేసుకోవటం జరిగింది పల్స్ పోలియో. ఇప్పుడు 115 మంది అయ్యారు ఈ టైంకి. ఇంకా చాలామంది తల్లులు పిల్లలను తీసుకుని రెడీగా ఉన్నారు. మేము మిమ్మల్ని కోరేది ఒకటే, ప్రభుత్వం పెద్ద ఎత్తున మీ ఆరోగ్యం పట్ల, మీ బిడ్డల ఆరోగ్యం పట్ల చూపిస్తున్న శ్రద్ధని సద్వినియోగం చేసుకొని అందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకుని ఆరోగ్యవంతులు కావాలని